నమస్తే, నేను మీ చారి. వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. ఇండియన్ ఆర్మీ ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహిస్తున్న పరీక్ష విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమ విద్యా సంస్థ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ సంస్థ అధినేత కొత్త సతీష్ రెడ్డి తెలిపారు. గత నెల 30న విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ ఫలితాల్లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల వివిధ విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన నేపథ్యంలో విద్యార్థుల అభినందనల సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అధినేత కొత్త సతీష్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యా సంస్థ నుండి ఇండియన్ ఆర్మీలో 193 మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించడం జరిగిందన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ విభాగంలో 157 మంది విద్యార్థులు, అగ్నివీర్ టెక్నికల్ విభాగంలో 17 మంది విద్యార్థులు, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ విభాగంలో 14 మంది విద్యార్థులు, అగ్నివీర్ క్లర్క్ 1, ఎయిర్ ఫోర్స్ విభాగంలో 4 మంది విద్యార్థులు, జె షణ్ముఖ్, సాయిరాజ్, ఏ చరణ్ తేజ్, ఎస్ శ్రీజ, పి మధుమితలు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ విద్యా బోధన శిక్షణ ద్వారా ఉద్యోగాలు సంపాదించడం జరిగిందని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక విధానంలో మారుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో తమ విద్యా సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. విద్యార్థులకు ప్రశ్నల సరళిపై, కఠిన స్థాయిలపై అవగాహన పెంపొందించేలా ప్రతిరోజు పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారి అభ్యసన సామర్థ్యాలు పెంపొందించుకునేలా, వారిలో లోపాలు తెలుసుకొని సవరించుకునేలా గ్రాండ్ టెస్టులని నిర్వహిస్తూ పరీక్షల్లో విజయం సాధించేలా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలని, దానికోసం నిరంతరం కృషి చేయాలని, చేసే పనిని తపస్సుతో భావించినప్పుడే ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ విద్యార్థుల లక్ష్యాలపై దృష్టి పెట్టేలా, వాటి సాధనగా నిరంతరం కృషి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. వారి పరీక్షలకి అనుగుణంగా శారీరక మానసిక అభ్యాసాలని విద్యార్థులకి అందిస్తుండడం వల్ల తమ అకాడమీ విద్యార్థులు రాత శారీరక పరీక్షల్లో విజయం సాధిస్తున్నారన్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందించేందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞత తెలిపారు. రాష్ట్రంలోనే అత్యున్నత బోధన ప్రమాణాలతో శిక్షణ అందిస్తూ అన్ని ఆర్మీ ర్యాలీలలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాల ఆశావాహులు, నిరుద్యోగులు చేరి ఉద్యోగులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ అగ్నివీర్లో 189 మెంబర్స్ని, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో 4 మెంబర్స్ని జాబ్ సాధించి ఓవరాల్గా 193 మెంబర్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఆర్మీ జనరల్ డ్యూటీ కేటగిరీలో 157 మెంబర్స్, అదేవిధంగా ఆర్మీ టెక్నికల్ కేటగిరీలో 17 మెంబర్స్, ఆర్మీ ట్రేడ్స్మెన్ కేటగిరీలో 14 మెంబర్స్, అదేవిధంగా ఆర్మీ క్లర్క్ కేటగిరీలో ఒక స్టూడెంట్ జాబ్ సాధించారు. సో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అనేది మనం స్థాపించినప్పటి నుంచి ప్రతి నోటిఫికేషన్లో తెలంగాణలోనే అన్ని డిఫెన్స్ల కంటే ఎక్కువ రిజల్ట్ తీసుకొస్తూ ప్రతి నోటిఫికేషన్లో ఎక్కువ జాబ్ సాధిస్తూ ఈరోజు టాప్ 1 పొజిషన్లో ఉండడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పీటీలు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో మేము ఇక్కడికి వస్తే మాకు ఒక జాబ్ సాధించవచ్చు అనే ఒక గోల్ తోటి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, మా మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పేరెంట్స్కి ఈ సందర్భంగా అందరికీ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ఒక స్టూడెంట్ జాబ్ సాధించాలి అంటే ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు జాబ్ సాధించగలుగుతారు, వాళ్ళు ఏ విధంగా ఫోకస్ చేస్తే సబ్జెక్ట్స్ పైన కావచ్చు, గ్రౌండ్స్ పైన కావచ్చు ఫోకస్ చేస్తే వాళ్ళు మంచి గుడ్ మార్క్స్ స్కోర్ చేసుకొని మెరిట్లో వాళ్ళ నేమ్ ఉండడానికి ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేయాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి లెక్చరర్ కావచ్చు, ప్రతి పీటీస్ కావచ్చు, వాళ్ళంతా కూడా స్టూడెంట్స్కి సపోర్ట్గా ఉంటూ
వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ థాట్స్, నాకు జాబ్ వస్తుందో రాదో అన్న భయం వాళ్ళలోకి తీసేస్తూ, ఎస్ నువ్వు కూడా జాబ్ సాధిస్తావు, నువ్వు కూడా జాబ్ సెలెక్ట్ కాగలుగుతావు, నీలో ఆ ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోకస్ చేసుకుంటూ, వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా జాబ్ సెలెక్ట్ అయ్యే విధంగా ఫోకస్ చేస్తున్నటువంటి మా ఫ్యాకల్టీ అందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అనేది ఇదే విధంగా ప్రతి నోటిఫికేషన్లో అత్యధికంగా జాబ్స్ సెలెక్ట్ అయ్యే విధంగా ప్రతి స్టూడెంట్ పైన ఫోకస్ చేసి ఇంకా ఎక్కువ రిజల్ట్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రతి పేరెంట్స్కి, ప్రతి స్టూడెంట్స్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రెస్ మిత్రులందరికీ కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి జనరల్ డ్యూటీ కేటగిరీలో 157 మెంబర్స్, అదేవిధంగా టెక్నికల్ కేటగిరీలో 17 మెంబర్స్, ట్రేడ్ కేటగిరీలో 14 మెంబర్స్, క్లర్క్ విభాగంలో ఒక స్టూడెంట్ జాబ్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా నలుగురు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో 2 అమ్మాయిలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ సెలెక్ట్ కావడం జరిగింది. ఓవరాల్గా ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్లో కలిపి 193 మెంబర్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే అత్యధిక ఉద్యోగాలు సాధించిన అకాడమీగా ఈరోజు మొదటి స్థానంలో నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ప్రతి నోటిఫికేషన్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తూ రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఉండేలాగా కృషి చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ పైన నమ్మకంతో ఇక్కడికి పంపించినటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అంటే ఒక విజయానికి, ఒక ఉద్యోగం డిఫెన్స్లో ఉద్యోగం సాధించడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు తెలంగాణలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మీ ఆశయం ఒక ఉద్యోగం సాధించడమే అయితే మీరు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు సాధించాలంటే మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి వచ్చి మీరు కూడా అడ్మిషన్స్ తీసుకోండి. అడ్మిషన్ జరుగుతున్నాయి. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ సాధించడానికి ప్రతి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కావచ్చు, పీటీస్ కావచ్చు, మీ అందరికీ సపోర్టెడ్గా ఉండి మీలో ఉన్నటువంటి ఎబిలిటీస్ ని బయట తీసి మీ అందరూ కూడా ఒక ఇండియన్ డిఫెన్స్ లో భాగం అయ్యేలాగా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అనేది ఎప్పటికీ కూడా సపోర్ట్ గా ఉంటుంది. మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఉద్యోగం సాధించినటువంటి ప్రతి విద్యార్థులకు